వార్ఫేర్ ఎసెన్స్ ఎన్ని వేల సంవత్సరాలైనా మారదు. యుద్ధం ఒక దేశంతో అయినా లేదా ఒక ఏరియాని కంట్రోల్ చేసే మాఫియాతో అయినా లక్ష్యం ఒకటే. యుద్ధం చేసే ప్రతి సైనికుడు ఒక రాజు కోసమే పోరాడతాడు. అలాగే ప్రతి రాజు ఒక ముఖ్యమైన నిధిని సంరక్షించడానికే పోరాడతాడు. ఈ మెనటార్స్కి ఖచ్చితంగా ఒక రాజు ఉంటాడు. ఆ మెనటార్ కింగ్ సంరక్షించే విలువైన నిధి ఈ అడవిలోనే ఉంది. మీరు చెప్పేది కరెక్టే విజయ్. మెనటార్స్ కి ఫిజియోలాజికల్లీ గూడు కట్టే ఇన్సెక్ట్ ఫ్యామిలీ ట్రైట్స్ ఉన్నాయి. ఒక తేనె పట్టులో లేదా ఒక చీమ పుట్టలో నెస్ట్ కి తప్పకుండా ఒక లీడర్ ఉంటుంది. వందలాది సైనికులతో మనం యుద్ధం చేయడానికి బదులుగా డైరెక్ట్గా అన్నిటినీ కంట్రోల్ చేసే మినిటార్ కింగ్ మీద దాడి చేద్దామా? ఇవాళ ల్యాబ్ లో మనం చూసాంగా, దాని మెయిన్ సోర్స్ సిగ్నల్ లేకపోతే మెనటార్ తన శక్తి కోల్పోతుంది. మెనటార్ కింగ్ నంతం చేస్తే మొత్తం నెస్ట్ నంతం చేసినట్టే. ఈ 2,00,000 ఎకర్స్ ఫారెస్ట్ లో మినిటార్ కింగ్ ను మనం ఎలా కనిపెడతాం? ఎనీ రేడియో సిగ్నల్ క్యాన్ బి ట్రేస్డ్. 2 సెల్ ఫోన్ టవర్స్తో సెల్ ఫోన్ సిగ్నల్ని కనిపెట్టే విధంగా 2 రిసీవర్స్ని సెట్ చేశామంటే ఇట్ క్రియేట్స్ సిగ్నల్ ట్రయాంగిల్. ఐడియా మందే. పోయినసారి 2 కిలోమీటర్లు కూడా లోపలికెళ్ళలేకపోయారు. దానికి ఒక దారుంది. రేక్స్ క్యావెలరీ యూనిట్లో బ్యాచ్ టాపర్. I hope this works. Hold steady, Rex. Yes, Captain. Now! Yes! యా! సరేనా? ఏం జరిగినా సరే పైకి రిసీవర్ ఫిక్స్ చేసి కిందకి చూడొద్దు. ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ కెప్టెన్. I'm done, Captain.
నెక్స్ట్ చెట్టు ఎక్కడానికి రెడీయా కర్ణ? ఎస్ కెప్టెన్. ఏం జరిగినా సరే పని ఫినిష్ అయ్యే వరకు కిందకి చూడొద్దు. ఎస్ కెప్టెన్. ఫినిష్ కెప్టెన్. నేను దిగుతున్నాను. వద్దు, నేను చెప్పే వరకు వెయిట్ చేయి. రే షేకు, నువ్వైనా ఒక హింట్ ఇచ్చుండొచ్చు కదరా. పని ముఖ్యం కదా బడి. మినిటార్స్ ట్యాంక్ మీద ఉన్నంత వరకు వాటిని షూట్ చేసే రేంజ్ నాకు దొరకదు. ఓకే కెప్టెన్, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? కిందకి దిగి ఎంత ఫాస్ట్ గా పరిగెత్తగలో పరిగెత్తు, మిగతాది నేను చూసుకుంటా. కెప్టెన్, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ కెప్టెన్, కానీ మినిటర్స్ చూస్తుంటే ప్యాంటు తడిసిపోతుంది కెప్టెన్. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది కెప్టెన్. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3. 1 2 రన్. Down! రిసీవర్స్ అని ఫిక్స్ చేసావా? ఏమైంది? ఇవాల్టి హీరోవి నువ్వేరా. థ్యాంక్స్ కెప్టెన్. ఎస్, మెయిన్ సోర్స్ సిగ్నల్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. ట్రేసింగ్ నా. లొకేషన్ దొరికిందా? లేదు విజయ్, నార్మల్ మినిటార్ సిగ్నల్ కన్నా స్ట్రెంగ్త్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్ అంతా ఒకే లెవెల్లో చూపిస్తుంది. స్పెసిఫిక్ గా ఒక క్వీన్ బీ రూపం ఎలా మిగతా వాటికన్నా డిఫరెంట్ గా ఉంటుందో మినిటార్ కింగ్ రూపం కూడా తప్పకుండా వేరై ఉండాలి. ఇంత స్ట్రెంగ్దీ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేయగల యాంటెనా ఉందంటే ఒక రఫ్ క్యాల్కులేషన్ ని బట్టి మినిటార్ కన్నా 1000 రెట్లు పెద్దదై ఉండాలి. What the hell is that?
మన శత్రువు ఎవరో కనిపెట్టడం కెప్టెన్. కరెక్ట్. విజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నారు విక్రమ్. నా కంట్రోల్లో లేకుండా ఏమున్నా నాకు నచ్చదు. నాన్నతో వీడు వద్దని చెప్పి మార్చేద్దామా? వీళ్ళందరూ ఢిల్లీలోని కింద పనిచేసే చెంచాగాళ్ళనుకున్నావా? ఇండియన్ ఆర్మీ ముందు నీ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఏవి పనిచేయవు. డిఫెన్స్ మినిస్టర్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మన పని అయ్యే వరకు విజయ్ని కంట్రోల్లో ఉంచడానికి జనరల్ని యూజ్ చేసుకుందాం. నన్ను కూడా అలాగే యూజ్ చేసుకుని పని అయిపోగానే పక్కన పడేస్తావా? యూజ్ చేసుకుంటాను, కానీ పక్కన పడేను. కాజ్ యూర్ టూ రిచ్ అండ్ పవర్ఫుల్ టు త్రో అవే. మినటాస్ మన యాక్షన్స్ ని కంట్రోల్ చేయగలమన్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లం అర్జెన్సీని పెంచింది. నిన్న ఫారెస్ట్ లో ఏం జరిగింది? సడన్ గా 10-15 మినిటార్స్ మా మీద అటాక్ చేశాయి జనరల్. యువర్ లాయింగ్ కెప్టెన్. మినటార్స్ వచ్చినప్పుడు ట్యాంక్స్ లో నుంచి ఎందుకు దిగారు? మీకైనా మీ కెప్టెన్ ఏం జరిగిందో చెప్పారా? నీ వల్ల నీ టీమ్మేట్స్ కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? ఇక నువ్వు చేసే ప్రతి మూవ్ నాకు తెలియాలి. ఫిక్స్ కెమెరాస్ ఆన్ ఆల్ వెహికల్స్ గోయింగ్ ఇంటూ సెక్టర్ 42. జనరల్ ప్లీజ్ కెమెరా మాత్రం వద్దు, నేను చెప్పేది వినండి. కెప్టెన్, నేను చెప్పేది నువ్వు వినాలి. హైరార్కీని మర్చిపోవద్దు. నీ యూనిఫామ్ మీద ఉన్న ఆ 3 స్టార్స్ ని పీకేస్తే నీ ఐడెంటిటీ ఏంటో ఆలోచించుకో. ఢిల్లీ నుంచి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. మినటార్స్కున్న బయాలజికల్ వీక్నెస్ కనిపెట్టేశాం. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మీకు మాత్రం మినటార్ వదిలిన పాయిజన్ పనిచేయకపోవడానికి గల కారణం ఆ వీక్నెసే, మార్ఫిన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాం. కామన్ యూసేజ్లో మార్ఫిన్ ఒక పెయిన్ కిల్లర్. మీ షోల్డర్ పెయిన్ కోసం మీరు యూజ్ చేస్తున్న టాబ్లెట్స్ నొప్పిని తగ్గించడానికి మీ నర్వ్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తాయి. అదే విధంగా మినటార్ వదిలిన పాయిజన్ ని మీ బ్రెయిన్ కి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాయి. మనకి మార్ఫిన్ జస్ట్ పెయిన్ కిల్లర్ మాత్రమే. మినటార్ బాడీలోకి అది కొంచెం క్వాంటిటీ వెళ్ళినా అది అసలు ప్రాణాలతో ఉండదు. మినిటాస్ని మనం గెలవగలమన్న విషయాన్ని కార్తీ మనకి ప్రూవ్ చేశాడు. కార్తీ తన లెగ్ ఇంజరీ కోసం వేసుకున్న పెయిన్ కిల్లర్స్ వల్లే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. మార్ఫిన్ వాడి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నందువల్ల మినిటార్స్ వాడిని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాయి. కష్టపడి మనందరినీ వాడు కాపాడాడు. కానీ వాడు మాత్రం వాడిని కాపాడుకోలేకపోయాడు.